హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ చూసారు కదా మీరు. మెడని, అలాగే చంకని కొలిచి మరీ కట్ చేసాం. ఎందుకంటే ఫిట్టింగ్ కుట్లు సరిగ్గా రావడం లేదని చాలామంది సిస్టర్స్ కామెంట్ చేస్తున్నారనేసి మనం కటింగ్ చాలా క్లియర్‌గా చేసుకున్నాం. మరి ఆ కటింగు ఎంత బాగా స్టిచ్చింగు, ఫిట్టింగ్ కుట్లు వస్తాయో చివరి వరకు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇదిగోండి ముందుగా నేను నడుం పట్టి అతకడానికి స్ట్రైట్ ముక్కని కట్ చేసి తీసుకుంటున్నాను. ఇదిగోండి ఈ వెడల్పులో తీసుకున్నాను. 1.5 ఉంటది. అంత వెడల్పులో తీసుకొని ఒకవైపున సన్నంగా గోరంచు కుట్టేసుకోవాలి. ఫిట్టింగ్ కుట్లు కరెక్ట్‌గా రాకపోవడానికి కారణం మెజర్‌మెంట్లు కరెక్ట్‌గా తీయకపోవడం. మెజర్‌మెంట్లు కటింగ్‌లో కరెక్ట్‌గా తీస్తే ఇక స్టిచ్చింగ్ అంటారా చాలా ఈజీ. లైనింగ్ ఇలా అతికేసుకున్నాక అక్కడక్కడ ఇలా పోగుల కింద ఉంటే లాక్కోవచ్చండి. ఎందుకంటే ఇది 2 ముక్కలు డబల్‌తో ఉంది కాబట్టి లాక్కోవచ్చు. సింగిల్‌గా ఉన్నప్పుడు లాక్కూడదు సాగిపోద్దని. మెషిన్ కుట్టు ఒక్కొక్కసారి బాగా సిలిగ్గా ఉన్న క్లాతుల్ని పోగు చేస్తదన్నట్టు. అప్పుడు మనం ఇలా లెవెల్ చేసుకోవాలి లాక్కుని. ఇదిగోండి బ్యాక్ డాట్స్ అయితే వేసేస్తున్నాను. బ్యాక్ డాట్స్ వేళ్ల కొలతలతోటి వేసేది ఇది. కాకపోతే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ మధ్యలో పట్టుకుని నేను ఫోల్డ్ చేసి ఫస్ట్ ఫోల్డింగ్ మీదకి రెండో ఫోల్డింగు పెట్టుకోవాలి. ఇక్కడ 2 కొసలు చివరన సరిగ్గా రాకపోతే మధ్యలోది ఇది అడ్జస్ట్ చేసుకుని లెవెల్ చేసుకోవాలి. పైకి ఫోల్డింగ్స్ వెళ్ళిపోతాయి కదా! కింద నుంచి చక్కగా పావించి క్లాత్ తీసుకుని డాట్ వేసేసుకోవాలి. ఈ విధానం అలవాటు చేసుకోవడం వల్ల మీకు కటింగ్‌లో మెజర్‌మెంట్లు తీసుకోవాల్సిన పని ఉండదు. బ్యాక్ డాట్స్‌కి అలాగే ఒకేసారి వేయడం వల్ల మీకు టైం కూడా కలిసొస్తది. అందుకే సింపుల్‌గా ఉన్నాయి ముందు మనం అలవాటు చేసుకోవాలండి. చూడండి 2 డాట్స్ ఒకేసారి వేసేసాం కదా ఫోల్డింగ్ చేసి. ఇక నడుం పట్టీకి తీసుకున్న ముక్క అయితే అతికేస్తున్నాను. ఈ విధంగా అతికేసుకుని చేతికుట్లు వేసుకుంటాం ఈ ముక్కకి. ఓకేనా? ఇక్కడితో మనకి బ్యాక్ రెడీ అయినట్టే. బ్యాక్ ముక్క ఇలా రెడీ చేసుకుని ముందుగా పక్కన పెట్టేస్తానండి. తర్వాత ఫ్రంట్స్ తీసుకుంటాను. ఫ్రంట్లు రెడీ చేసి హ్యాండ్స్ అతికి ఇంకా ఫిట్టింగ్ కుట్లు వేసుకుంటాం. ఎంత ఈజీగా అయిపోతుందంటే బ్లౌజు 1 బై 1 స్టిచ్చింగ్ మెథడ్లో కూడా ఈ లైన్ పెట్టుకోవాలి ఇలాగా. ఇదిగోండి బ్యాక్ అయితే రెడీ చేశాను. ఫ్రంట్లు తీసుకున్నాను. ఫ్రంట్లకి నేను వేళ్ళ కొలతలతోటి వేయడం లేదు షేప్ డాట్స్. ఎందుకంటే కటింగ్లో మనం మెజర్మెంట్లు తీసుకున్నాం కదా! ఆ విధంగా వేస్తున్నాను. ఇది మీకోసమే వేళ్ళ కొలతలతోటి కష్టంగా ఉంటుంది షేప్ డాట్లు అనుకునే వాళ్ళ కోసం టేప్ కొలతలతో చూపించినవి అన్నమాట ఇవి. ఈ కటింగ్‌లోనే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్‌లో చాలా ఈజీగా ఈ విధంగా మార్కింగ్‌ని బట్టి లైన్‌లు చక్కగా క్రాస్‌గా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవడమే. చూడండి ఈ విధంగా చంకలోది. ముందుగానే మార్కింగ్‌లు చేసేసుకున్నాం కాబట్టి ఈ విధంగా చేసేసుకోవడం. ఫస్ట్ 2 ఫ్రంటల్ని తిరగవేసి తీసుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఏ ఫ్రంట్ మీద అయితే ఉంటుందో అది హుక్స్ పట్టీ కింద వెయ్యాలన్నట్టు. అర్థమైందా మీకు? రైట్ హ్యాండ్ ఏ ఫ్రంట్ మీద ఉంటుందో తిరిగేసినప్పుడు అది మనకి తాళ్ళు పట్టీకి వెళ్తదన్నట్టు. ఈ విధానం బిగినర్స్ గుర్తుపెట్టుకుంటే బావుంటది. ఎందుకంటే కన్‌ఫ్యూజన్ లేకుండా మళ్ళీ కుట్లు విప్పుకుని, మళ్ళీ మార్చి కుట్టాలంటే మీకు కుట్టే టైం కంటే ఎక్కువ టైం పట్టేస్తది. బ్లౌజ్‌కి ఒక ముప్పావు గంట ఇచ్చారనుకోండి లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి. మీరు మళ్ళీ విప్పి కుట్టాలంటే అది 2 గంటలకి వెళ్ళిపోద్ది. అంటే టైం వేస్ట్ అయిపోద్దన్నట్టు. అందుకే ముందుగానే మనం సరిగ్గా చూసుకుని కుట్టుకోవాలి. మళ్ళీ విప్పేలా కుట్టుకోవద్దు. చూడండి క్రాస్ బెల్టులు అయితే అతికేసాను. ఫ్రంట్ నెట్‌కొచ్చి ఒకసారి ఇక్కడ ఫోల్డ్ చేస్తాం కదా నడుము ముక్క అక్కడ ఫోల్డింగ్ చేసి ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ చేసుకుని ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడితోటి మనకి ఫ్రంట్ రెడీ అయిపోయినట్టే. దీనికి మనం హుక్స్ పెట్టి కదా లైనింగ్ ముక్క తీసుకుని హుక్స్ పట్టి కుట్టుకుందాం. ఇదిగోండి ఇలా లెవెల్ చేసేసుకోవాలి. ఖర్చులన్నీ చక్కగా కట్ చేసుకుని ఇదిగోండి లైనింగ్ ముక్కని వేసుకుని చక్కగా మనకి హుక్స్ పట్టి రెడీ చేసుకుంటున్నాం ఫ్రంట్కి అయితే. చూడండి హుక్స్ పట్టి ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ తోటి కలిసి ఉంటుంది కదా! ఫ్రంట్ లోపలికి ఫోల్డ్ అవి ఫ్రంట్తో కలిసి ఉంటుంది కాబట్టి లైనింగ్ ముక్క వేసుకోవడం మంచిది. ఇదిగోండి లోపలికి ఫోల్డ్ చేసాం. ఇప్పుడు ఫ్రంట్ తోటి కలిసినట్టుగా అయిపోయింది కదా! అందుకే దీనికి మనం లైనింగ్ వేసుకోవడం మంచిది. చూడండి రెడీ అయిపోయింది. రెండవది కూడా సేమ్ ఈ విధంగానే డాట్లు వేసేసుకుని క్రాస్ బెల్ట్ అతికేసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి తాళ్ళు పట్టి అతికేటప్పుడే 2 పట్టీలు సమానంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని ఎంత ఫోల్డింగ్ చేసుకోవాలి ఎదరా అన్నట్టు చూసుకోవాలి. అంటే ఫస్ట్ దానికేమో మనం బ్యాక్‌ని తీసుకొచ్చి ఎంత ఫోల్డింగ్ చేయాలో కొలుచుకున్నాం. సెకండ్ తాళ్ళు పట్టీకేమో హుక్స్ పట్టి పొడవని చూసుకుని ఒకసారి చెక్ చేసుకుని కింద క్రాస్ బెల్ట్ ఎంత ఫోల్డ్ చేయాలో మార్కింగ్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకోవడమే. చూడండి మనకి తాళ్ళు పట్టీకి అసలు ఫ్యాబ్రిక్ వేశాను. ఇలాగా అసలు ఫ్యాబ్రిక్ ఎప్పుడు బయటకు ఉంటుంది ఇది. ఓకేనా? ఇదిగోండి 1 ఇంచు బయటకు ఉంటుంది.
చూడండి. చక్కగా ఒక ఫోల్డింగ్ చేసుకొని మడత పెట్టుకొని నీట్‌గా ఒక స్టిచ్ వేసి మధ్యలో ఒక లైను స్టిచ్ వేసుకుంటే తాళ్ళు వేసుకోవడానికి మనకి బావుంటది అక్కడ ఒక లైను. ఇదిగోండి కరెక్ట్‌గా ఉన్నాయి కదా! పైన కొంచెం కుట్లు హెచ్చు తగ్గులుంటే అవి ఖర్చులు కట్ చేసుకుంటే నీట్‌గా ఈ విధంగా 2 పట్టీలు సమానంగా రావాలి. సమానంగా వస్తేనే మనకి హెచ్చు తగ్గులు ఉండకుండా ఉంటది మెడ దగ్గర అన్నట్టు. ఓకేనా? ఇదిగోండి. నీట్‌గా ఇంకా బ్యాక్‌కి ఫ్రంట్ ముక్కలు వేసేసి షోల్డర్స్ అయితే అతికేస్తున్నాను. షోల్డర్స్‌కి ఎప్పుడు 2 కుట్లు వేసుకోవాలి. హ్యాండ్స్ కుట్టినప్పుడు 2 కుట్లు వేసుకోవాలి. మళ్ళీ క్రాస్ బెల్ట్‌లు అతికినప్పుడు 2 కుట్లు వేసుకోవాలి. ఇక ఫైనల్‌గా హ్యాండ్స్ అతికేస్తే మనం ఫిట్టింగ్ కుట్ల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రంట్ మనం కట్ చేసుకుంటామే అది ఫ్రంట్‌కొచ్చేలాగా హ్యాండ్ అతుక్కోవడమే. ఇక్కడ హ్యాండ్‌కి మధ్యలో కట్ చేసుకున్నాం చూడండి అది కరెక్ట్‌గా షోల్డర్ మధ్యలోకి రావాలి. అలా రాకపోతే మీకు బ్యాకు ఫ్రంట్‌కొచ్చేద్దన్నట్టు. అంటే భుజం మీద ఉండదు షోల్డరు. ఎదరకొచ్చేద్ది ఫ్రంట్‌కి. చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా! షోల్డరు భుజం మీద ఉండటం లేదు. ఎదరకొస్తుంది కుట్టు ఎందుకని అని. ఇందుకే హ్యాండ్‌ని సరిగ్గా అతకాలి. హ్యాండ్ ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే అది ఎదరకొచ్చేస్తది. నేను షార్ట్ వీడియో ఒకటి షేర్ చేశాను కదా! ఎందుకొస్తుంది? ఎందుకు ఇలాగ మనకి షోల్డర్ భుజం మీద ఉండకుండా వస్తుందని ఇది చూడండి. ఇలా ఉండాలి ఫిట్టింగు. హ్యాండ్ ఇలా సమానం చూసుకోవాలి. అప్పుడే మీకు కరెక్ట్‌గా ఉంటది. షార్ట్ వీడియోని ఒకసారి చూడండి. మీకు వివరంగా అర్థమవుతది. ఇక్కడ చూడండి చెయ్యి చివర ఫిట్టింగ్ కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకొని కొంచెం రప్పించుకోవాలి. అలాగే చంక దగ్గర 2 టైట్‌గా పట్టుకోవాలి. కిందది పైది ఖర్చులు పైకి పెట్టాలి. ఇలా పట్టుకొని నీట్‌గా ఇలా టైట్‌గా లాక్కోవాలి. ఖర్చులు పైకి ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మెయిన్‌గా చంక టైట్‌గా ఇలా పట్టుకొని లాగాలి. హెచ్చు తగ్గులు ఇటు బయటకొచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా? ఇదిగోండి. నీట్‌గా ఇలా టైట్‌గా పట్టుకు లాగి ఇప్పుడు ఇక్కడ మనం ఫిట్టింగ్ కుట్టు చూసుకోవాలి. చూడండి. ఇక్కడ మీ ఆది బ్లౌజ్ మళ్ళా ఏ హ్యాండ్‌ది ఆ హ్యాండ్‌కే అంటే ఎడమ చెయ్యిది ఎడమ చెయ్యికే చూడాలి. కుడి చెయ్యిదే చూడాలి. చూడండి ఒక మార్కింగ్ చేశాను చంక దగ్గర. అక్కడికొచ్చేసి పాదం ఆఫ్ చేసుకొని ఇక్కడ చూడండి కింద క్రాస్ పట్టీ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. కుట్ల దగ్గర అన్నట్టు. చివరి కుట్టు ఏదైతే ఉంటుందో మీకు ఫిట్టింగ్ కుట్టు అది చూసుకోవాలి. పక్కన ఖర్చు కుట్లు కాదు. ఓకేనా? కిందకొచ్చేసి కొంచెం ఖర్చు తీసుకొని రఫ్ తీసుకొని బయటకొచ్చేసాను. పక్కన 2 కుట్లు ఎక్స్ట్రా వేస్తున్నాను. ఇవి మన ఖర్చుకి వేసుకుంటాం కదా! అవే అన్నట్టు. ఇదిగోండి ఇలా నీట్‌గా వేసేసుకుంటే మీకు అసలు ఎంత మంచిగా ఈ కటింగ్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మీరు అలా కటింగ్ చేస్తే ఈ స్టిచ్చింగ్‌లో చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వస్తది. మీకు అసలు ఫిట్టింగ్ కుట్లు ఎంత కరెక్ట్‌గా సరిపోతాయంటే మీ ఆది బ్లౌజ్‌తో కొలిచి చూపిస్తున్నాను చూడండి. ఆది బ్లౌజ్ తోటి కింద నడుము ఇక్కడ సరిపోయింది కానీ ఒక్కొక్కసారి నాకు ఒక 1 ఇంచ్ ఎక్కువ, అర ఇంచ్ ఎక్కువ వస్తది. ఒక్కొక్కసారి తక్కువ వత్తది. అలాంటప్పుడు నేను కింద అడ్జస్ట్ చేస్తాను నడుము. ఓకేనా? ఇదిగోండి మధ్య నడుము చూడండి. మధ్య నడుము మాత్రం ఎక్కువ తక్కువలు ఉండకుండా రావాలి. అప్పుడే మీరు కటింగ్ చేసినట్టు. చూడండి కుట్ల దగ్గర కుట్లు సరిపోయినాయి. అంటే మధ్యలో నడుము ఎప్పుడు కూడా మెడ మీద ఆధారపడి ఉంటది. మెడ మీ ఆది బ్లౌజ్‌కి ఉన్నట్టే కట్ చేస్తే కరెక్ట్‌గా వచ్చేస్తది మీకు. మధ్యలో నడుము కొలత. ఓకేనా? ఇక చంకల కొలతలైతే మీకు ఇది కూడా మెడ మీద అంటే చంక కొలతల మీద కూడా ఆధారపడి ఉంటది. రెండిట్ల మీద ఆధారపడతది ఇది. చూడండి చంక కొలత కుట్ల దగ్గర కుట్లు సరిపోయినాయి. అంటే మెడ చాలా పర్ఫెక్ట్‌గా మనం కట్ చేసాం. చూడండి. మెడ మీకు మీ ఆది బ్లౌజ్‌కి ఉన్నదానికంటే ఎక్కువుంటే లూజ్ వచ్చేస్తది. ఒకవేళ తక్కువ పైకి కట్ చేసేసారనుకోండి మీకు ఫిట్టింగ్ కుట్లు టైట్ వచ్చేసి సరిపోవు. అంటే మీకు ఇక్కడ ఏం అర్థమైంది? మీ ఆది బ్లౌజ్ కంటే మెడ కొంచెం మీరు తక్కువ తీసినా, ఎక్కువ తీసినా ఫిట్టింగ్ కుట్లు వంకరలే వస్తాయి. ఓకేనా? మెడ మీదే ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఫిట్టింగ్ కుట్లు. మనకి ఇలా మెడ సాగే కొలది, అలాగే చిన్నదయ్యే కొలది మారిపోతూ ఉంటాయన్నమాట ఫిట్టింగ్ కుట్లు. అంటే చంక ఫిట్టింగ్ కుట్లు, మధ్యలో నడుము కుట్లును. కింద నడుము ఫిట్టింగ్ కుట్లకి పెద్ద ఆలోచన అవసరం లేదు. మనం ఎక్కువ వస్తే కొంచెం లాక్కోవచ్చు. కొంచెం బిగు చేయొచ్చు. అలాగే తక్కువొస్తే ఒక కుట్టి ఇప్పుకోవచ్చు. కింద నడుము ప్రాబ్లమ్ కాదు. మధ్యలో నడుము మనకి చంకల కొలత, చెస్ట్ కొలత. చంకల కొలత అంటే చెస్ట్ కొలత ముఖ్యం. ఓకేనా? ఇదిగోండి. నీట్‌గా ఈ విధంగా ఫిట్టింగ్ కుట్లు ఆ విధంగా వేసుకుంటే సరిపోద్దండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా నేను మెడ ముక్క అతుకుతాను. మెడ ముక్కకి క్రాస్ ముక్కలు తీసుకోవాలి. అది ఒక దండ కింద అతుక్కుని ఒక పాదమంచు ఖర్చు మెయింటైన్ చేస్తూ ఆ చివరి నుంచి చివరికి స్టిచ్ వేసుకుని మడత పెట్టుకుని కుట్టుకోవడమే.
ఓకేనా? ఇదిగోండి. అస్సలు ఫిట్టింగ్ కుట్లు మాకు కుదరడం లేదు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే మీరు ఈ విధానంలో కటింగ్ చేసి నేనిప్పుడు స్టిచ్చింగ్ చేసినట్టు చెయ్యండి. చక్కగా కుదురుతది మీకు. మీరు కటింగ్‌లో ముఖ్యంగా మెడని ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఆది బ్లౌజ్‌కి వస్తేనే కట్ చేయండి. లేదంటే ఎందుకు రాలేదు అనేది మెజర్‌మెంట్లు ఇంకా కొలుస్తూనే ఉండండి. వచ్చే వరకు దాన్ని కొలవండి. వచ్చాకే కట్ చేయండి. ఒకసారి కట్ చేసేసారంటే ఫ్యాబ్రిక్ ఇంక కటింగ్ అయిపోయాక మీరేం చేయలేరు కదా! కటింగ్ అవ్వక ముందే మీరు అదెందుకు రాలేదు ఆ కొలత అనేది చెక్ చేసుకోవాలి. లైన్‌లు గీసుకోవాలి. గీసిన కాడే గీయాలి లైన్‌లు. కరెక్ట్‌గా వచ్చే వరకు గీయాలి. మరొకసారి వీడియో చూడాలి. నేనెలా కొలుస్తున్నాను, మీరెలా కొలుస్తున్నారో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఫాలో అయ్యి మొన్న పెట్టిన కటింగ్ వీడియోని ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్‌గా మీ ముందే చూపించాను. నడుము కొలత అండ్ మధ్యలో నడుము, చంక కొలత చక్కగా వచ్చేసింది. ఆ కటింగ్ నంబర్ 1 అండి. మీరు మొన్న పెట్టిన వీడియో అసలు వెళ్ళలేదు. ఎంత మీటర్ ఉందో అది. మీటర్ ఉన్న వీడియోలే వెళ్ళవన్నట్టు ఉంటది. కొన్ని వీడియోలకి ఇలా జరుగుతూ ఉంటది. నిజంగా పర్ఫెక్ట్‌గా సైడ్ ఫిట్టింగ్ కుట్లు మంచిగా రావాలనుకునే వాళ్ళు ఆ వీడియోని ఒకటి కాదు 2, 3 సార్లు చూస్తే పర్ఫెక్ట్‌గా కట్ చేయగలుగుతారు. మంచి మెజర్‌మెంట్లు తీయగలుగుతారు. చూడండి. ఇప్పుడు మీకు మెడను కూడా కొలిచి చూపిస్తున్నాను. మెడ కూడా మీ ఆది బ్లౌజ్ తోటి పోలినట్టే ఉండాలి. కరెక్ట్‌గా సరిపోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా చూడండి. ఇక్కడ పైన కొంచెం వదిలేసాను కదా! అది మనం చేతి కుట్టేసేసుకుంటాం కదా! ఫోల్డింగ్ చేసి కాబట్టి అది వదిలేసి కొలవాలి. అంటే అసలు బ్లౌజ్‌కి అసలు కొలుతున్నట్టు ఇలా కొలవాలి. ఫోల్డింగు అయ్యేది కొలవకూడదు. చూడండి కరెక్ట్‌గా సరిపోయింది మెడ. ఇలా చూసుకున్నప్పటికి కూడా చుట్టూరు చూసుకున్నాం. కరెక్ట్‌గా సరిపోయింది. అయినప్పటికీ కూడా మీరు ఇంకోటి చెక్ చేయాలి. ఎదర మెడ మనకి ఫ్రంటల్ ఉన్నాయి కదా! తాళ్ళు పట్టి అండ్ హుక్స్ పట్టి అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అంటే ఎదర మెడలు కరెక్ట్‌గానే తీసానా, ఎక్కువ తీసానా అనేది ఉంటది చూడండి. కరెక్ట్‌గా సరిపోయింది. అలాగే హుక్స్‌ది కూడా. హుక్స్ పట్టి ఫ్రంట్ కూడా కొలవండి. ఒకసారి ఇలా కొలుచుకోవడం వల్ల తప్పేముండదు. కస్టమర్‌కి ఇవ్వక ముందే మీరన్నీ కొలిచేసుకోవాలి. ఇలా అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయంటే ఇంకా తిరుగుండదు. ఈ బ్లౌజ్ చక్కగా సెట్ అవుతది కస్టమర్‌కి. చూడండి ఈ హుక్స్ పెట్టి ఉన్న ఫ్రంట్‌ని కూడా నీట్‌గా కొలిచేసాను. చూసారా? సరిపోయింది. ఇక బ్యాక్ కూడా కొలుసుకోండి. ఇంకొకసారి ఏమైంది చూడండి బ్యాక్ మెడ కూడా మరొకసారి చక్కగా కొలుస్తున్నాను. ఆల్ రౌండ్ కొలిచాము. మళ్ళీ మనం హుక్స్ పట్టి ఉన్న ఫ్రంట్‌ని కొలిచాము. తాళ్ళు పట్టి ఉన్న ఫ్రంట్‌ని కొలిచాము. మళ్ళీ బ్యాక్‌ని కూడా కొలుస్తున్నాం. కొలుచుకోవడం వల్ల ఏం తప్పుండదండి. కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఆ పర్సన్‌కి ఆది బ్లౌజు వాళ్ళిచ్చిన ఆది బ్లౌజ్ ఎలా ఉందో మీరు కుట్టిన బ్లౌజ్ కూడా అలాగే సెట్ అవుతది. బాగా సెట్ అవుతేనే వాళ్ళు కూడా ఇస్తారండి. చూడండి. నీట్‌గా వచ్చేస్తుంది కదా ఇంకా. సింపుల్ అండి. దీనికి ముందున్న కటింగ్ వీడియోని మీరు ఫాలో అవ్వండి. స్టిచ్చింగ్ ఇలా చేయండి. సూపర్ కుదురుతది. మరి డాట్లు కూడా మీకు గీసి చూపించాను కటింగ్‌లో. మీకు ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు. మంచి బ్లౌజ్ కొట్టగలుగుతారు. మరి ఇదేంటి ఈరోజు వీడియో అయితే మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. మంచిగా ఆళ్ళ బ్లౌజులు ఆళ్ళు కుట్టుకుంటే చక్కగా ఉంటది. ఓకేనా? కొత్తగా ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బాయ్.